You. You naughty. హలో, ఎరా వస్తున్నావా లేదా? రే ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థం కాదా? అలా అయితే మా పని మమ్మల్ని చేసుకోమంటావా? ఏయ్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? అర్థమైందా? ముందొచ్చి పని చూడు. రా, వీఆర్ వెయిటింగ్. నాకు కావాల్సింది ఎంత కష్టమైనా వద్దనుకున్నది ఎంత కాస్ట్లీ అయినా వదిలిపెట్టుకుంటాను. అది మా గుడ్ హ్యాబిట్. మీ హ్యాబిట్స్ నాకెందుకే? ముందు పూజ ఎక్కడ ఉందో చెప్పండి రా. పూజ ఎక్కడ ఉందో చెప్పరా, చెప్పరా ఎక్కడ ఉందో. పూజ ఎక్కడ ఉందంటే నవ్వుతావేంట్రా? పూజకైనా అయిందా? అందరూ సచ్చారా చేతిలో? ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ఆ హార్డ్ డిస్క్ లాక్ ఓపెన్ చేయి. అది చేస్తే నీ అవసరం మాకుండదు, మా టార్చర్ నీకుండదు. Hey, cool. Come, sit. Hey, come on baby. Cool. You can do it, man. Hard disk. రే, పూజలు ఎక్కడ దాచావురా? పూజ ఎక్కడ ఉందిరా? చెప్పరా. పూజ ఏంట్రా? అది ఎంకల్ లెక్క పెట్టలేవు. కోడ్ ఓపెన్ చేయకపోతే నువ్వు ఉండవు, నీ పూజ ఉండదు. గుచ్చలేసిపోతుంది నాకు కొడక. 1, 2. Sandhya, do it fast. What is stressing? 4. Yes sir. One hard disk lock open చేయడానికి ట్రై చేస్తున్నాను. Do it fast. వాళ్ళు గచ్చిబౌలి లింగంపల్లి మధ్యలో ఉన్నారు సార్. కరెక్ట్ గా చూసి చెప్పమ్మా. 8, 9, 10. అయిపోయిందిరా, అయిపోయింది. Wow, it's open. Did it. లింగంపల్లి ఫ్యాక్టరీ గోడౌన్ సార్. Yes. Hey, cool. అన్నా, పోలీస్, బాడీ. సార్, గోల్డెన్ ఆపర్చునిటీ సార్. బంపర్ ఆఫర్. మన కెరీర్ లోనే బెస్ట్ డీల్ అవుతుంది సార్. బంపర్ ఆఫరో బందర్లటో నేను చెప్తాను కానీ ముందు ఆ ఎగ్జైట్మెంట్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు. పూజ తీసుకెళ్ళండి. పూజ ఎక్కడ ఉంది చెప్పరా. పూజ లేకుంటే బిచ్చుబాయ్కి సంబంధించిన ఒక కీలక పర్సన్ ని అరెస్ట్ చేయబోతున్నారట. అతను మన స్టేషన్ కి తీసుకొస్తున్నారట రిమైండ్ కి. మనం గనక వాడిని తప్పించగలిగితే, తప్పనిసరి పరిస్థితుల్లో చంపితే మనం లెక్క పెట్టలేని డబ్బులు కోట్లు వచ్చి పడతాయి సార్. ఏం సార్, మీ ఫేస్ చూస్తే నన్ను నమ్మేటట్లేరు. బిచ్చుబాయ్తో మాట్లాడతారా? ఏంటి బిచ్చుబాయ్తో సంబంధం ఉందా? మరీ అంత ఇన్నోసెంట్గా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఉన్న ఎస్ఐలకి కానిస్టేబుల్స్ అందరికీ తెలుసు. ఇక్కడున్న మా అందరికీ టెన్షన్గా ప్రతి నెల మామూలు వచ్చేస్తారు తెలుసా మీకు? మాట్లాడతారా? మాట్లాడండి. హలో
ఇప్పుడు బిచ్చుబాయ్ కాల్ చేస్తాడు చూడండి. హలో. మిస్టర్ ఏసీపీ, నీ నటనకి నా జోహార్లు. ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇక ఆపు. నీ ఆఫీసులో ఉన్న నా మనుషులు, బయట తిరిగే నా గ్యాంగ్, టోటల్గా ఈ ప్రపంచమే నిన్ను అవినీతి అధికారిగానే చూసింది. బట్ ఈ బిచ్చుబాయి చూడలేడు, ఎందుకంటే నాకు 6th సెన్సే కాదు 7th సెన్స్ కూడా పనిచేస్తుంది. ఇంకా ఏం తెలుసుకున్నారో నా గురించి? నువ్వు ఫ్రాడ్ గా యాక్ట్ చేసిన ప్రతి కేసులో అవినీతిని కాదు, నీతిని గెలిపించావు. హెరాస్మెంట్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసి ఏసీపీ అనే మాట్లాడేది. మనం ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది, వాళ్ళని వేసేయి. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఏసీపీ, ఆ అమ్మాయికి డబ్బిచ్చి ఆదుకున్నావు కదా. ఆడపిల్ల కదరా, పైగా ఈ సమాజం నిన్ను చూసి హేళన చేస్తుంది తప్ప ఎప్పటికీ అర్థం చేసుకోదు. నీకు న్యాయం నేను చేస్తానమ్మా. ఆ బ్యాగ్ ఇటు. ఈ డబ్బు తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవించమ్మా. ఇంకేం తెలుసుకున్నావురా నా గురించి? గరక్కాయ పౌడర్ కేసులో ఫ్రాడ్ చేసి దోచుకున్న కోట్లన్నీ కక్కించావు, చివరకు ఎన్కౌంటర్ చేసి చంపావు. కరెక్టే. ఈ బిచ్చుబాయిని పట్టుకోవడం కోసం ప్రతి వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ లాగి చిన్న స్టేషన్లో కూర్చొని పెద్ద వలనే విసిరా. థర్టీ 35 years నా ఎక్స్పీరియన్స్ లో నాకే తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఓయ్! ఆఫీసర్స్ ఆల్ ఆర్ సస్పెండెడ్. శబాష్ బిచ్చుబాయ్, ఇన్ని తెలిసిన నీకు కొన్ని రోజుల్లో నిన్ను వేసేస్తానన్న సంగతి తెలుసుకోలేకపోయావు. తెలుసుకున్నాను ఏసీపీ, నిన్ను వేసేస్తానని. వెరీ గుడ్. నేను కూడా ఒకటి చెప్తున్నాను విను. అబ్దుల్ కలాం కలగన్నాడు, అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ ఏసీపీ చెప్తున్నాడు నిన్ను త్వరలో వేసేస్తాను. నాకు క్షణం చాలు. ఆ క్షణంలో వేయవంతు చాలురా నాకు నిన్ను లేపేయడానికి. ఆల్రెడీ నీ గ్యాంగ్ లో కీ పర్సన్ అరెస్ట్ అయి ఉన్నాడు. పిచ్చు, నీ చేతికి నా సంఖ్యలు, నిన్ను లేపేయడానికి నా గన్లో బుల్లెట్లు ఈగర్గా వెయిట్ చేస్తున్నాయరా. ఓయ్! వెల్కమ్ టు హైదరాబాద్.